ఒక ఐపీఎల్ ఫ్రాంచైజ్ లీగ్ స్టేజ్లో 14 మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఆ ఫ్రాంచైజ్ ప్రాఫిట్లో ఉంటుందా లాస్లో ఉంటుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఐపీఎల్ టీంకి అయ్యే ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్లో ప్లేయర్స్ని కొనడానికి ఒక 90 నుంచి 110 క్రోర్స్ అవుతుంది. మేనేజ్మెంట్, కోచెస్ అండ్ స్టాఫ్కి ఇంకొక 30 నుంచి 50 క్రోర్స్ అవుతుంది. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్కి ఒక 30 నుంచి 60 క్రోర్స్ అవుతుంది. స్టేడియం డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ వీటికి ఒక 30 నుంచి 60 క్రోర్స్ అవుతుంది. ఇవి కాకుండా మిస్లీనియస్ ఖర్చు వచ్చేసి 15 to 20 క్రోర్స్ దాకా అవుతుంది. అంటే ఒక ఐపీఎల్ సీజన్కి ఒక ఫ్రాంచైజ్కి వచ్చే పెట్టుబడి దాదాపు 250 నుంచి 300 కోట్లు. ఇక ఇప్పుడు రెవెన్యూ గురించి మాట్లాడుకుందాం. ఒక టీంకి స్పాన్సర్షిప్స్ ద్వారా 70 నుంచి 100 కోట్లు వస్తాయి. ఇది ఇంకా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ప్రతి హోమ్ స్టేడియం నుంచి వచ్చే కంప్లీట్ రెవెన్యూ అంటే టికెట్స్ ద్వారా కావచ్చు, స్టేడియంలో ఉన్న ఫుడ్ ద్వారా కావచ్చు, అక్కడ అమ్మే జెర్సీస్, క్యాప్స్ వాటి ద్వారా కావచ్చు, ఈ రెవెన్యూ అంతా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజెస్ కి వస్తాయి. ఇక స్టేడియంలో లోయెస్ట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 కాగా హైయెస్ట్ టికెట్ కాస్ట్ వచ్చి 20,000 దాకా ఉన్నాయి. మనం యావరేజ్ గా ఒక టికెట్ కాస్ట్ 2,000 వేసుకున్నా కూడా 30,000 కెపాసిటీ ఉన్న ఒక స్టేడియం కి 7 లీగ్ మ్యాచెస్ కలిపి ఈజీగా 60 నుంచి 100 క్రోర్స్ ఎటు పోవు. ఇవి కాకుండా మెర్చండైజ్ ద్వారా ఒక 10 నుంచి 30 క్రోర్స్ జనరేట్ అవుతుంది. మెర్చండైజ్ అంటే ఐపీఎల్ టీం యొక్క జెర్సీ గానీ, కిట్ గానీ, టీమ్ కి సంబంధించిన ఏ ఇతర ప్రోడక్ట్ కానీ ఆన్లైన్లో మనకు బయట అమ్ముతూ ఉంటారు. సపోజ్ ఒక ఐపీఎల్ టీమ్ జెర్సీ వచ్చేసి 2,000 రూపీస్. ఇవి కాకుండా మిస్లీనియస్ ఇన్కమ్ వీళ్ళకు చాలానే ఉంటుంది. లైక్ యూట్యూబ్ ఛానల్ నుంచి వీళ్ళకు ఒక 5 to 10 క్రోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బీసీసీఐ ఐపీఎల్ టీమ్స్ కి 2025 గాను ప్రతి ఒక్క టీమ్ కి 500 నుంచి 600 క్రోర్స్ అయితే ఇస్తుంది. ఇలా మొత్తం కలిపితే ఒక టీమ్ కి ఒక సీజన్ కి గాను మినిమం 630 నుంచి 845 క్రోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళి వీళ్ళ ఎక్స్పెన్సెస్ 300 క్రోర్స్ తీసేసినా కూడా ఒక్కో ఐపీఎల్ టీమ్ కి ఖచ్చితంగా ప్రతి సీజన్ కి 350 క్రోర్స్ నుంచి ఇక పైన ఎంతైనా మిగలొచ్చు. అలా ఒక టీమ్ లీగ్ స్టేజ్ లో ప్రతి మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళ ఫ్రాంచైజ్ మాత్రం 300 కోట్ల ప్రాఫిట్ లోనే ఉంటుంది. మరి బీసీసీఐకి ప్రతి టీమ్ కి 500 నుంచి 600 కోట్లు ఒక సీజన్ కి ఇవ్వడానికి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందో అనేది, ఇంకా స్పాన్సర్స్ ఐపీఎల్ టీమ్స్ కి 70 నుంచి 100 కోట్లు ఏ విధంగా ఇస్తారనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2025 సీజన్ గాను హైయెస్ట్ పేడ్ కెప్టెన్ గా రిషబ్ పంత్ 27 క్రోర్స్ తో ఉంటే లోయెస్ట్ పేడ్ కెప్టెన్ గా ఎవరున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.